దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు బెజవాడ కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం కూడా కలిసి రావడంతో అమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. అయితే దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ల వెంట తాగునీరు, మజ్జిగ అందజేస్తున్నారు. ఎండ వల్ల భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. రద్దీగా ఉన్నప్పటికీ సర్వదర్శనం గంటలోపే పూర్తయిపోతూ ఉండటం పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అమ్మ దర్శనం అద్భుత అనుభూతినిచ్చిందంటున్న భక్తులతో మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసినటువంటి అమ్మల కన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ కనకదుర్గమ్మ సన్నిధానంలో ఈరోజు రెండవ రోజు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు అమ్మవారిని దర్శించిన వారికి అమ్మవారు 5 తలలతోటి దర్శనం ఇవ్వడం ఈరోజు ప్రత్యేకత. అదేవిధంగా ఈరోజు దర్శించిన వారికి అందరికీ కూడా జ్ఞానంతో పాటు బుద్ధి పెరగడం, అదేవిధంగా జ్ఞాపక శక్తి లాంటివన్నీ కూడా పెరుగుతాయంటూ కూడా శాస్త్రం చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అటు విద్యకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన ఆ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించిన వారికి అనేక మోక్షాలు లభిస్తాయని కూడా శాస్త్రం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం, విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకుని రెండో రోజు గాయత్రీదేవి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించినటువంటి భక్తులు వరుసగా క్యూ లైన్ల ద్వారా దర్శించుకుని ప్రస్తుతం అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ వేలాదిగా లక్షలాదిగా కూడా భక్తులైతే వస్తున్నటువంటి పరిస్థితి. భక్తులకు సంబంధించి అనేక ఏర్పాట్లను ఎప్పటికప్పుడు శానిటేషన్ను అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, గుడి అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చేటటువంటి భక్తులు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మన భక్తులు అయితే మాత్రం వస్తూ ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము విజయవాడ నుంచి సార్. కుమ్మరపాలెం సెంటర్లో ఒక దారుణ కాలనడకన ఒక మ్యాటిల్ లేవండి. మాలాటోళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నాము. సగం మధ్య వరకు మ్యాటిల్ లేవు. దాన్ని ప్రాబ్లం చేయండి సార్. బాగా రాళ్ళే గుచ్చుకుని ఇచ్చేసుకుంటున్నాం. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలా దర్శనం బట్టి బాగా జరుగుతుంది. క్యూ లైన్లో బాగా జరుగుతుంది. అరేంజ్మెంట్ బాగానే చేశారు. అదొకటి మట్టి కొంచెం సరి చేస్తే హ్యాపీ. మొత్తం మీద ఏదైతే కొన్ని చోట్ల చిన్న చిన్న పొరపాట్ల మినహా భక్తులకి దర్శనం అయితే కూడా చాలా బాగా లభిస్తుందంటూ కూడా వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే కనుక శరన్నవరాత్రుల్లో భాగంగా భక్తులకు గాయత్రీదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే భక్తులు అయితే మాత్రం క్యూ లైన్లో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఆలగడ్డ, కర్నూలు జిల్లా. ఆలగడ్డ. పొద్దున ఉదయం 7 గంటలకు వచ్చినాం. 7 గంటలకు వచ్చినాం ఉదయం. ఇప్పుడు దర్శనం అవుతుంది. పాప, ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు కూడా లోకల్ విజయవాడ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ నుంచి. ఎంత సమయం పట్టింది? 2 అవర్స్. కింద నుంచి నడుచుకుంటూ వస్తున్నారా? మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం, భక్తులు అయితే కనుక క్యూ లైన్లో వస్తున్నటువంటి పరిస్థితి. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? బనాన్పల్లె సంజావన మండలం, నంద్యాల జిల్లా. ఎలా ఉంది దర్శనానికి ఏర్పాటు? బాగుంది సార్, బ్రహ్మాండంగా చేసినారు. బాగా పాలు నీళ్లు బాగా ఇస్తున్నారు. ఇబ్బంది అయితే ఏం లేదు, బాగా చేసినారు. సంతోషంగా ఉంది. ఇబ్బంది లేదు. మీరు వచ్చాం సార్, నిండు వచ్చింది సార్. వచ్చాం. సంజావన మండలం గిద్దలూరు. మాది సంజావన మండలం గిద్దలూరు, బనాంపల్లె కాన్చెల్స్, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా. ఇంతకుముందు కర్నూలు జిల్లా అనేది ఇప్పుడు నంద్యాల జిల్లా ఉంది. అట్లా మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే క్యూ లైన్లో వచ్చే వారందరికీ కూడా అటు పాలు, మజ్జిగ, అదేవిధంగా మంచినీళ్ళ ఏర్పాట్లు కూడా భక్తులకి బాగా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. చాలామంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్యూ లైన్లో వెళ్తున్నటువంటి భక్తులు మనం చూస్తూ ఉన్నాం. వరుసగా వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? విజయవాడే. ఎంత టైం పడింది మీకు క్యూ లైన్లో రావడానికి? 2 గంటలు పట్టిందండి. 3 గంటలు. 2 గంటలు. 2 గంటలు. పర్లేదా? పర్లేదండి. పర్లేదా? హ్యాపీనా? హ్యాపీ. మనం చూస్తూ ఉన్నాం, భక్తులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. సుమారు 2 గంటల వ్యవధిలోనే సర్వదర్శనం పూర్తి అవుతున్నటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఇప్పటివరకు కూడా అనేక మంది వేలాదిగా లక్షలాదిగా వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేసే విధానం అటు అధికార యంత్రాంగం అంతా కూడా బాగా నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే మొత్తం మీద ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక భక్తులు ఎక్కడా కూడా
క్యూ లైన్ అనేది చకచకా నడుస్తున్నటువంటి పరిస్థితి, ఆగనటువంటి పరిస్థితి. క్యూ లైన్ చూస్తూ ఉన్నాం. వరుసగా ఇటు ఫ్రీ దర్శనం ఉన్నది, అటు డబ్బులతో కూడినటువంటి దర్శనం, ఇటు సర్వదర్శనంతో పాటు అటు 3 రకాల దర్శనాలు, వీఐపీ దర్శనం, వీవీఐపీ దర్శనంతో పాటు 500 రూపాయల టికెట్, 300 రూపాయల టికెట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మీరు ఫ్రీ దర్శనం అంటే ఇది? అవునండి, ఫ్రీ దర్శనం అండి. 1 అవర్ పట్టిందండి. ఎంత టైం నుంచి వస్తున్నారు మీరు? 9:30 నుంచి అండి. 9:30కి వచ్చారు లైన్లో. అవునండి. మధ్యలో ఏమన్నా ఇస్తున్నారా తినడానికి, తాగడానికి? తాగడానికి తినడానికి అయితే ఓన్లీ వాటర్ ఇస్తున్నారండి. వాటర్ పర్లేదండి. మనం చూస్తూ ఉన్నాం భక్తులందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. దర్శనం కూడా చేసే టైంలో మంచినీరు అక్కడ అంతా కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బయటకి భక్తులు అయితే వస్తున్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ తాడేపల్లి నుంచి వచ్చాము. ఎంత టైం పట్టిందండి దర్శనం చేసుకోవడానికి? 1/2 అవర్ పట్టిందండి. చాలా అంటే మీరు టికెట్ తీసుకుని వచ్చారా? టికెట్ తీసుకున్నాం. 800 ఎంత టికెట్? 100 రూపాయల టికెట్. 100 రూపాయల టికెట్ తీసుకున్నారు. 1/2 అవర్లో దర్శనం అయిపోయింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? భవానీపురం నుంచి అండి. భవానీపురం నుంచి. ఎంత టైం పట్టిందమ్మా దర్శనానికి? ఎంత టైం పట్టలేదండి, చాలా తొందరగా అయిపోయిందండి. ఎంత టికెట్ తీసుకుని వచ్చారా? సర్వదర్శనం సర్వదర్శనానికి వచ్చామండి. అరగంట లోపు చాలా బాగా అయిందండి అమ్మవారి దర్శనం. పోలీసులు వాళ్ళు కూడా బాగా పంపించారండి, మమ్మల్ని బాగా చూసారండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటారా? చాలా బాగున్నాయండి. మంచినీళ్ళు అవి కూడా ఇచ్చారు, చక్క మధ్యలో పాలు ఇచ్చారు. చక్కగా బాగా వచ్చామండి. అమ్మవారి దర్శనం బాగా అయిందండి, మాకు బాగుంది. చాలా మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే కనుక భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి